ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన: చావడి ఉత్సవము. హేమడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచేడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందేడివారు. ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లు ఉండేడివారు. ఒక్కొక్కప్పుడేమీయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేడివారు. వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కా చెల్లెండ్ర వలె చూచుకొనేడివారు. వారి శాశ్వత స్థలిత బ్రహ్మచర్యము అందెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచెదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలిడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనో ఇంకొకనాడు చావడిలోనో నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబరు 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుప మొదలిడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేడివారు. భజనా బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండేడివారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనేడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి.
మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునేడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చెయ్యి వేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామా అని పిలిచేడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫినీ వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు చెల్లాను బాబా ఒడలిపై వేసేడివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగేడివి. మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచు కాలేడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచేడివారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచేడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహేబు జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనేడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారితీయుచుండెను. దాని వెనుక పాడేడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహముండేడిది. హరినామ స్మరణముతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటులా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేడివారు. వారెవరినో పిలుచునటులా కనిపించేడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పల్లెములో పువ్వులు, గులాలు పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన
ద్విగుణీకృతము ప్రకాశము తోడను సౌందర్యము తోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానమేమాత్రము చెదరక ఉండేడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యా పాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకొనేడివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేడిది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమికూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండేడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండేడివారు. లేనిచో బాబా దానిని విసిరివేయుచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండేడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా అగుపించుచుండిరి. నానాసాహెబ్ నిమ్నోకర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాపు సాహేబు జోగ్ ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి ఆర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొను బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్చు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షల కాగవలసి వచ్చెను.
కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమానరాహిత్యముల కవతారమగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కారు. భక్తులందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపు సాహేబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాతనొకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చాబడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.